వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో దీన్నే మనం తెలుగులో గణాంకాలు అమలు మంత్రిత్వ శాఖ అంటాం. సో ఈ శాఖ భారతదేశ జనాభాకు సంబంధించి మనకు కొంత డేటాను రిలీజ్ చేసింది. సో మనకు ఇందులో ఇచ్చిన గణాంకాలు అటు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో అదేవిధంగా డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్లో వినియోగించుకోవచ్చు. సో దాన్నే ఇక్కడ నేను మీకు ప్రజెంటేషన్ చేస్తున్నాను. సో చాలా ఇంపార్టెంట్. సో ఏ విధంగా మీరు మెయిన్స్లో కొన్ని సందర్భాల్లో మీరు మెయిన్స్ సమర్థించండి అని చెప్పి ఇచ్చినప్పుడు ఏ విధంగా ఈ సమాచారాన్ని వినియోగించుకోవాలి, లేదా విమర్శించండి అన్నప్పుడు ఏ విధంగా ఈ సమాచారాన్ని వినియోగించుకోవాలి. సో ఆ విధంగా అధికారిక గణాంకాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఇంట్రొడక్షన్కు మీకు చక్కగా సరిపోయే అంశాలు ఉన్నాయి. సో చూద్దాం. 2036 నాటికి భారతదేశ జనాభా 152.2 కోట్ల మేరకు చేరుతుంది అని చెప్పి మనకు అంచనా అనేది వేశారు. సో ఓకే, చాలా ముఖ్యమైన అంశంగా మనం చూడవచ్చు దీన్ని. భారతదేశ జనాభా ఎంతకు చేరుతుంది అని అంటే 152.2 కోట్లకు ఎప్పటికంటే 2036. కానీ భారతదేశ జనాభా ఆల్రెడీ మనకు 145 క్రోర్, సుమారుగా 145 క్రోర్ మేర ఉన్నదని చెప్పి ఈ ఏడాది జూలై 11న ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. సుమారుగా 144 క్రోర్. సో ఇప్పటికల్లా 145 చేరిపోయి ఉంటాం మనం, రైట్. సో మరి యునైటెడ్ నేషన్స్ వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే భారతదేశపు గణాంకాలు అమలు మంత్రిత్వ శాఖ కొన్ని కీలకమైన స్టాటిస్టిక్స్ను రిలీజ్ చేసింది. అంటే భారతదేశ జనాభాకు సంబంధించి, లింగ నిష్పత్తికి సంబంధించి, లేదా మేటర్నల్ మోర్టాలిటీ రేటుకు సంబంధించి ఈ విధంగా మనకు వివిధ సామాజిక అంశాలకు చెందిన గణాంకాలు అందుబాటులోకి వచ్చినాయి. సో మీరు ఆబ్జెక్టివ్ టైప్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నా, లేదా డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉన్న ఈ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ రాస్తున్న సందర్భంలో సోషియో ఎకనామిక్ కండిషన్స్ అంటే సామాజిక ఆర్థిక అంశాలు రాసేటప్పుడు సొసైటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, జనరల్ ఎస్సే కావచ్చు, ఇలాంటి సందర్భాల్లో మీరు వివిధ కోణాల్లో ఈ సమాచారాన్ని యూజ్ చేయవచ్చు. అంటే పరిశీలించండి అన్నా, విమర్శనాత్మకంగా పరిశీలించండి అన్నా, వృద్ధి ఏ విధంగా ఉంది అన్న ఈ డిఫరెంట్ డైమెన్షన్స్లో క్వశ్చన్ని బేస్ చేసుకొని ఈ డేటాని రీడిజైన్ చేసుకోవాలి. ఏ విధంగా రీడిజైన్ చేసుకోవచ్చో కూడా ఇక్కడ మనం చర్చిద్దాము, రైట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి 2036 నాటికి భారతదేశ జనాభా 152.2 క్రోర్ వరకు చేరుతుంది అని చెప్పి అంచనా వేశారు, రైట్. సో ఈ ఏడాది జూలై 11వ తేదీన మనకు ఐక్యరాజ్య సమితి కూడా ఒక నివేదికను విడుదల చేసింది. అందులో కీలకమైన పాయింట్ ఏంటంటే ప్రస్తుతం జనాభాలో ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉన్నది, రైట్. సో ఇంతవరకు ప్రథమ స్థానంలో ఉండిన చైనా ఇప్పుడు 2వ స్థానానికి పడిపోయింది. సో భారతదేశము అగ్రస్థానాన్ని చేరుకుంది. సో మరి 2036 నాటికి 152.2 కోట్ల మేర భారత జనాభా ఉండనుంది. మరి ఇందులో 48% మనకు ఉమెన్ అయితే 48.5% విత్ ఉమెన్ కంప్రైజింగ్ 48.8% ఆఫ్ ద టోటల్. సో అంటే మొత్తం 152.2 కోట్లలో మహిళల జనాభా 48.8% మేర ఉన్నది. సో అయితే 2011లో మహిళల జనాభా నాటి జనాభాతో 2011 సెన్సస్ నాటి జనాభాలో 48.5% మాత్రమే ఉమెన్ ఉన్నారు. ఇప్పుడు 48.8%కు అంటే మహిళల జనాభా పెరుగుతుందన్నమాట, రైట్. సో ఆ విధంగా ఉండనుందని చెప్పి అంచనా వేశారు. మరి లింగ నిష్పత్తి సెక్స్ రేషియో ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంప్రూవ్ 943 టు ఇంప్రూవ్ టు 952. అంటే ఏం లేదు, లింగ నిష్పత్తి అనేది
952కు పెరిగే అవకాశం ఉన్నది. మరి 2011లో ఎంత ఉంది అని అంటే 943 మాత్రమే ఉంది. సో ఈ విధంగా మనం 2011 2036 అని కనుక చూస్తే 943 నుంచి 952 వరకు పెరగనున్నది. ఇండికేటింగ్ ఏ మోర్ జెండర్ బ్యాలెన్స్డ్ డిస్ట్రిబ్యూషన్, అంటే మనకు ఏమని చెప్పుకోవచ్చు, ఈ లింగ నిష్పత్తి వ్యాప్తి అనేది కొంతమేర సమతూకంతో కూడుకొని ఉన్నది. పూర్తి స్థాయిలో లేదు, బట్ కొంతమేర సమతూకంతో కూడుకొని ఉన్నదని చెప్పుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు మనం ఈ సమాచారం ఎట్లా వినియోగించుకోవచ్చు? భారతదేశంలో లింగ నిష్పత్తిలో వస్తున్న మార్పులను పరిశీలించండి అని గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చింది అనుకోండి. సో ఇటీవలే భారత ప్రణాళికలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2036 నాటికి భారత లింగ నిష్పత్తి మరింత మెరుగు కానుంది. రైట్. సో 943 2011లో ఉండగా 2036 నాటికి 952కు చేరనున్నట్లుగా అంచనా వేస్తున్నారు. పెరగడం మంచిదే కదా మనకు, ఆ విధంగా పాజిటివ్గా మనం రాసుకుంటాం. అదేవిధంగా భారతదేశంలో లింగ నిష్పత్తి అనుకున్న స్థాయిలో పెరగడం లేదు అన్నప్పుడు ఇదే సమాచారాన్ని కాస్త భిన్నంగా మనం వే ఆఫ్ ఎక్స్ప్రెషన్లో మారుస్తాం. 2011 నాటికి భారత లింగ నిష్పత్తి ఇంకా 943 మాత్రమే ఉన్నది. సో 2036 నాటికి అంటే స్వాతంత్ర్యం వచ్చి మనకు ఎంతకాలం అవుతుందంటే ఇక్కడ 2000 వరకు మనకు ఒక 53 సంవత్సరాలు, అక్కడ ఒక 30, 50 అంటే 83 ప్లస్ అదొక 6, ఒక 90 సంవత్సరాలు. స్వాతంత్ర్యం సాధించి 90 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా లింగ నిష్పత్తి 952 దగ్గరే ఆగిపోనుందని అంచనా వేశారు అని చెప్పి నెగిటివ్గా వాడుకుంటాం అన్నమాట. అంటే మనకు ఎగ్జామినేషన్స్లో సేమ్ సమాచారం క్వశ్చన్కి అనుగుణంగా రీడిజైన్ చేసుకోవడమే కావాలి. రైట్. సో ఆ విధంగా మనకు ఈ సమాచారం ఉంది. ఇంకా మనకు అక్కడ గణాంకాలు ఏవైతే ఉన్నాయో గణాంకాలు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో నేరుగా ఆడతారు. 2052 నాటికి లింగ నిష్పత్తి ఎంత ఉండొచ్చని అంచనా. సో అది క్వశ్చన్. నెక్స్ట్, మరి భారతదేశంలో లింగ నిష్పత్తిని పెంచేందుకు ఉద్దేశించి అమలవుతున్న పథకాలు ముఖ్యమైనవి. బేటీ బచావ్ బేటీ పడావ్ 2015 జనవరి 22న హర్యానాలోని పానీపట్లో మనకు ఈ పథకం ప్రారంభమైంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యాంపెయిన్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ టు జనరేట్ అవేర్నెస్ అండ్ ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద వెల్ఫేర్ సర్వీసెస్ మెంట్ ఫర్ ఉమెన్. సో మహిళలకు సంబంధించి ఏమేమి పథకాలు అమలు అవుతా ఉన్నాయి, మహిళా సంఖ్య పెరగడం సంబంధించిన అవగాహనను కల్పించేందుకు ఉద్దేశించింది. రైట్. నెక్స్ట్, సుకన్య సమృద్ధి అకౌంట్. సో ఇదేంటి, మనకు 2014 డిసెంబర్ 2న నోటిఫై చేశారు. బాలిక పుట్టంగానే ఒక అకౌంట్ను ఓపెన్ చేసి కొంత అమౌంట్ డిపాజిట్ చేసి 18 సంవత్సరాల తర్వాత వారికి అందించడం. సో ఆ ఉద్దేశంతో సో లింగ నిష్పత్తిని పెంచేందుకు ఉద్దేశించిన పథకాలు కింది వానిలో ఏవి, లేదనంటే భారతదేశంలో లింగ నిష్పత్తిని పెంచేందుకు చేస్తున్న కృషిని వివరించండి అంటే, సో 2011 నాటికి భారతదేశంలో లింగ నిష్పత్తి 943 వద్ద ఉన్నది. దీన్ని మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో బేటీ బచావ్ బేటీ పడావ్, సుకన్య సమృద్ధి ఖాతా తదితర పథకాలను లేదా విధానాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసుకుంది. 2036 నాటికి ఈ లింగ నిష్పత్తి 952కు చేరుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. సో ఆ సమాచారాన్ని పూర్తిగా మనం వినియోగించుకున్నాం అన్నమాట. రైట్. సో ఈ విధంగా ఈ స్కీమ్స్ ఏంటంటే మనం మీకోసం అందించినాము. రైట్. అండ్ నెక్స్ట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. మెటర్నల్ మోర్టాలిటీ రేట్, అదేవిధంగా అండర్ 5 మోర్టాలిటీ రేట్, చాలా గణాంకాలు ఇందులో ఉన్నాయి. సో దానికి వెళ్ళే ముందు ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఒక విలువైన సమాచారాన్ని అందిస్తూ ఉంది అమిగోస్ ఐఏఎస్. సో 15th and 16th భారతదేశపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రైట్ మీరు అమిగోస్ ఐఏఎస్లో కొనుక్కునే కోర్సులన్నింటిపైన కూడా 50% మేర రాయితీని అందిస్తూ ఉన్నారు. అయితే 15th and 16th ఈ 2 రోజుల్లో చేసే పర్చేజెస్కు మాత్రమే ఇది వర్తిస్తుంది. సో మీరు యాపిల్ యాప్ స్టోర్లో నుంచి లేదా గూగుల్ ప్లే నుంచి కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ ఎంచుకోవచ్చు. సో భారతదేశపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందిస్తున్న ఆఫర్ అన్నమాట ఇది. ఆన్లైన్ వీడియోస్కు ఇది వర్తిస్తుంది. సో మనకు ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ వచ్చేసి ఆన్సర్ రైటింగ్, ఇవన్నీ కూడా ఆన్లైన్ వీడియో క్లాసెస్. ఎట్ ద సేమ్ టైం గ్రూప్ 2 కూడా. సో గ్రూప్ 2 కూడా మనకు
మెయిన్స్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అండ్ టెస్ట్ సిరీస్కు సంబంధించినవి. సో ఈ 3 కోర్సులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, గ్రూప్ 2 ఆన్లైన్ అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా 50% రాయితీతో మీకు ఈ కోర్సులను ఈ 2 రోజుల పాటు కొనేందుకు అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా మనకు తెలంగాణ రైట్. సో గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కు సంబంధించిన ఆన్లైన్ వీడియో క్లాసెస్, అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించిన ఆన్లైన్ వీడియో క్లాసెస్ అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఇది కూడా మీకు 50% రాయితీతో ఇస్తున్నారు. అంటే మీరు కీలకంగా ఒకటి పరిశీలించండి, తెలంగాణలో ఆల్రెడీ మరొక గ్రూప్ 1కు సంబంధించి మనకు షెడ్యూల్ కూడా వచ్చింది అక్టోబర్లోనే. ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం, సెప్టెంబర్ లేదా అక్టోబర్లోనే నోటిఫికేషన్ వస్తుంది. సో మళ్ళీ ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ ఉంటుంది 2025లో. ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదో ఆ ఆస్పిరెంట్స్కు మళ్ళీ అవకాశం వచ్చింది. సో ఈసారి మిస్ కారాదు. ప్రిలిమ్స్ టయానికి అంటే ఫిబ్రవరి టయానికి మీరు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కనీసంగా 2-3 పేపర్లు పూర్తి చేయాలి. అంటే ప్రిలిమ్స్ సిలబస్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలో పెడతామని ముందే చెప్పారు కాబట్టి ఇంకా వాయిదాలపైన మీరు ఆశలు వదులుకోండి, ముందే మనకు ప్రకటన చేశారు కాబట్టి. సో ఏం చేయొచ్చు, మీరు ఈ ఫిబ్రవరి నాటికి ప్రిలిమ్స్ సిలబస్ ముందే అయిపోగొట్టేసి మెయిన్స్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ టయానికి మెయిన్స్లో కనీసం 2-3 పేపర్లు అయిపోగొడితే మీరు పోటీలో ఉన్నట్టు, టాప్ 10లో కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో అప్పటికి తాజా గణాంకాలు మాత్రమే యాడ్ అవుతాయి కదా. మీరు తెలంగాణ ఉద్యమం కావచ్చు, భారతదేశ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్ర కావచ్చు, సొసైటీ కావచ్చు, ఈవెన్ పాలిటీ ఎకానమీ కూడా అప్పటికే సిలబస్ అయిపోగొట్టేయచ్చు. కాకపోతే అప్పటికి కరెంట్ డేటా యాడ్ చేస్తారు. బట్ ఉద్యమంలో కరెంట్ డేటా ఏమి ఉండదు రైట్. సో ఈ విధంగా చాలా ఉపయోగపడే అంశం మీకు ఇది రైట్. అండ్ అదేవిధంగా మనకు యూపీఎస్సి సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ ఆన్లైన్ వీడియో క్లాసెస్ ఎట్ ద సేమ్ టైం మెయిన్స్కి సంబంధించిన ఆప్షనల్స్ వీటిని కూడా 50% రాయితీతో అమిగోస్ ఐఏఎస్ క్లాసెస్ అన్నింటిని కూడా అందిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సో ఆల్రెడీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించిన క్యాలెండర్ కూడా విడుదలైంది తెలంగాణలో. సో అందుకోసం అని చెప్పి ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ 25th ఆగస్ట్ నుంచి ప్రారంభమవుతుంది. సో ఈ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అనేది లైక్ చాలా ఇన్స్టిట్యూట్స్లో బైలింగ్వల్ పద్ధతిలోనే ఉంటుంది, కానీ ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మీడియంలోనే సో క్లాస్ రూమ్ నోట్స్తో సహా మీకు అమిగోస్ ఐఏఎస్ అందిస్తుంది. సో రైట్, మీరు గాన ఈ సెషన్ అటెండ్ అయితే నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారిగా ఉండే అవకాశం ఉంటుంది. సో 25th ఆగస్ట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు వచ్చి క్లాసెస్లో జాయిన్ అయిపోవచ్చు. అడ్మిషన్స్ కూడా ఈ కోర్సుకు సంబంధించి ఓపెన్ అయినాయి. ఇక్కడ కనబడుతున్న ఫోన్ నంబర్స్లో మీరు ఫోన్ చేసి మీ సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు రైట్. సో ఈ విధంగా మనకు ఓకే అంశాలన్నీ చూసినాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా కీలకమైన గణాంకాలు ఉన్నాయి. సో చూడండి, చాలా ఇంపార్టెంట్ డేటా. ఇండియా హ్యాస్ అచీవ్డ్ ఏ మేజర్ మైల్ స్టోన్ ఇన్ రెడ్యూసింగ్ ఇట్స్ మేటర్నల్ మోర్టాలిటీ రేషియో టు 97 per lakh live births. సో ఇది ఏం లేదు, 1,00,000 జననాలకు ఎంతమంది తల్లులు చనిపోతున్నారు అన్నది తీసుకుంటారు. అసలు చనిపోకూడదు, బట్ ఒక్కసారిగా మనం జీరోకి తీసుకురావడం సాధ్యమయ్యేది కాదు. కాబట్టి దశల వారీగా తీసుకొస్తున్నారు. అందులో భారత్ మంచి పురోగతిని సాధించింది. సో భారతదేశంలో వైద్య సౌకర్యాలు మెరుగవుతున్నాయి రైట్. సో దీన్ని ఒకసారి పరిశీలించండి, లేదంటే నిజమేనా వ్యాఖ్యానించండి అన్నారనుకోండి, ఈ గణాంకాలతో రాయాలి మనం. అవును నిజమే, బాగున్నాయి, హాస్పిటల్స్ బాగా పెరిగినాయి అట్లా రాయకూడదు. సో భారత ప్రణాళికలు అమలు మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం మాతృ మరణాల నిష్పత్తి 97కు తగ్గింది. సో నిజానికి ఉండకూడదు, కానీ చాలా ఎక్కువ ఉండింది, ఇండియాలో తగ్గింది. సో 2018-20 నాటికే మనం ఈ గంటను సాధించుకున్నాం. మరి 2030 నాటికి దీన్ని 70కి తీసుకురావాలన్నది లక్ష్యం. కానీ భారత్ అంతకుముందే ఈ విజయాన్ని సాధించవచ్చు. ఈ విజయాలు సాధించడానికి అవసరమైన పథకాలు అంటే ఏ పథకాలు ప్రయోజనాన్ని అందించినాయి. ఇక్కడ జాతీయ స్థాయి పథకాలు చెప్తే మీ రాష్ట్రాల్లో అమలయ్యే పథకాలను కూడా చూసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మొన్నటి వరకు కేసీఆర్ కిట్ అనేది అమలైంది. సో ఇప్పుడు పేరు మార్చి దాన్ని కూడా అమలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అమలయ్యింది ఆ విధంగా అన్నమాట. సో మాతృమరణాలు తగ్గించడానికి, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్లో గాన అప్రోచ్ అవుతే గవర్నమెంటే వారికి ఉచితంగా వైద్యం అందిస్తుంది, అంబులెన్స్ సర్వీసులు అందిస్తుంది,
ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. సో బోత్ ఇన్ఫాంట్ అండ్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటే శిశు మరణాలు, 5 సంవత్సరాలలోపు శిశు మరణాలు. సో శిశు మరణాలు అనంటే ఫస్ట్ బర్త్డే జరుపుకోకుండానే చనిపోతే దాన్ని శిశు మరణాలు అంటారు. అండర్ 5 అంటే 5th బర్త్డే జరుపుకోరు. సో అంటే మెరుగైన వైద్య సౌకర్యాలు ఉంటే, డాక్టర్ల పర్యవేక్షణలో డెలివరీస్ జరిగితే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో మరి అందరూ డాక్టర్ల దగ్గరికి రావాలంటే వైద్య సేవలు విస్తరించాలి. ఇంతగా తగ్గిందంటే దేశంలో వైద్య సేవలు విస్తరించినట్టే, రైట్? సో హ్యావ్ షోన్ కన్సిస్టెంట్ డిక్లైన్ విత్ ద జెండర్ గ్యాప్ ఇన్ దీస్ రేట్స్ నారోయింగ్ సిగ్నిఫికెంట్లీ. సో ఇవి తగ్గిపోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉండే లింగ భేదం ఏదైతే ఉందో అవి కూడా తగ్గిపోతున్నాయి. సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. ఈవెన్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్, ఓకే, నియోనాటల్ మోర్టాలిటీ రేట్ కూడా బాగా తగ్గిపోతూ ఉంది భారతదేశంలో, రైట్? అండ్ నెక్స్ట్ మరి ఈ సత్ఫలితాలు ఇవ్వడానికి కారణాలు కానీ చూస్తే మనకు జననీ సురక్ష యోజన. సో భారతదేశంలో మాతృమరణ రేటు క్రమంగా తగ్గడానికి దోహదం చేస్తున్న పథకాలు. సో ఇవి రాయాల్సి ఉంటుంది. జననీ సురక్ష యోజన, ప్రమోషన్ అండ్ కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అంటే కొన్ని నిబంధనలతో కూడుకొని ఉంటుంది. బట్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో, గర్భిణులు, వారికి క్యాష్ అనేది ఇస్తారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, డాక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి మేటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ తగ్గిపోతాయి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరుగుతాయి అంటే సంస్థాగతమైన జననాలు, అంటే హాస్పిటల్స్లో జరిగే డెలివరీస్ అనమాట. సాధారణంగా పల్లెటూర్లలో ఇళ్లలోనే డెలివరీస్ అనేవి చేస్తుంటారు. అశాస్త్రీయమైన పద్ధతి అది. సో ఇక్కడ శాస్త్రీయ పద్ధతి ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. నెక్స్ట్ జనని శిశు సురక్ష కార్యక్రమం. సో ఎవ్రీ ప్రెగ్నెంట్ ఈజ్ ఎంటైటిల్ టు ఫ్రీ డెలివరీ. సో ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా సౌకర్యాలు ఉంటాయి. సిజేరియన్ సెక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఉచితంగా రవాణా సదుపాయం కల్పిస్తారు. అండ్ డయాగ్నోస్టిక్స్ మెడిసిన్స్, డయాగ్నోస్టిక్స్ అంటే ఏమైనా పరీక్షలు చేయాల్సి ఉంటే అవి కావచ్చు, ఔషధాలు కావచ్చు, ఇతర వినియోగించుకునే వస్తువులు, ఆహారము, ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఈ పథకంలో భాగంగా సౌకర్యాలను కల్పిస్తుంది. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్, ఫిక్స్డ్ డే అష్యూర్డ్ కాంప్రిహెన్సివ్ అండ్ క్వాలిటీ యాంటీనాటల్ కేర్ అంటే డెలివరీకి ముందు ఏవైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయో వాటన్నిటి యూనివర్సల్లీ టు ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్. సో సార్వత్రిక పద్ధతిలో అందరు మహిళలకు, ఓకే, ప్రతి నెలలో 9వ తేదీన అందిస్తారు. వైల్ యాంటీనాటల్ కేర్ ఈజ్ రొటీన్లీ ప్రొవైడెడ్ టు ప్రెగ్నెంట్ ఉమెన్, స్పెషల్ ఏఎన్సీ సర్వీస్ ఆర్ ప్రొవైడెడ్ బై మనకు అబ్స్టెరిక్స్ సంబంధించిన, గైనకాలజిస్ట్కి సంబంధించిన ప్రత్యేకంగా చదివిన నిపుణులు, వైద్య నిపుణులు, రేడియాలజిస్టులు, వీళ్ళందరూ కూడా ఈ పథకంలో భాగంగా మహిళలకు సౌకర్యాలు లేదా సేవలనవి అందిస్తారు. సో ఈ విధంగా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు. నెక్స్ట్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే మనకు శ్రామిక శక్తిలో ఉద్యోగం చేస్తున్న మహిళలు, ఉద్యోగం చేయడానికి ఉత్సాహం చూపిస్తున్న మహిళలు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో మొత్తం 100 మంది మహిళలు ఉన్నారనుకోండి. అందులో ఒక 60 మంది మహిళలు, ఒక 40 మంది మహిళలు ఉద్యోగం చేస్తున్నారు. ఇంకొక 20 మంది మహిళలు ఉద్యోగం చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ఆ 40+20 వాళ్ళను మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాం. బట్ మిగతా 40, సో మిగతా 40లోని వాళ్ళు హౌస్ వైఫ్స్ అయి ఉండవచ్చు, చదువుకుంటూ ఉండవచ్చు, రీసెర్చ్ చేస్తూ ఉండవచ్చు. మొత్తానికి ఉద్యోగం చేయడం లేదు, ఉద్యోగం చేసేందుకు ఆసక్తిగా లేరు, రైట్? కారణాలు ఏవైనా కావచ్చు. సో అట్లా టోటల్లో వీళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది చూస్తారనమాట. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వాళ్ళు. మరి ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది బాగా పెరుగుతుంది. అంటే మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. సో ఇప్పుడు మహిళలు ఉద్యోగాలు చేయడం అంటే వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది. ఆదాయం రావడము అనంటే సో పేదరికం నుంచి బయటపడతారనమాట. సో ఆ విధంగా 23.3% 2017-18లో, రైట్, అంత ఉంటే ఇప్పుడు 2022-23 నాటికి 37% పెరిగింది, రైట్? అయితే భారతదేశంలో ఇప్పటికీ మేల్ పార్టిసిపేషన్ రేటే ఎక్కువ ఉన్నది. సో దీన్ని సమాచారం ఎలా వినియోగించుకోవాలి? సో మహిళా సాధికారత అని టాపిక్ రాస్తున్నారు అనుకోండి. రాజకీయ వ్యవస్థల్లో మహిళలు ఏమైనా విజయాలు సాధిస్తున్నారు, శాస్త్ర సాంకేతిక రంగంలో ఏ తరహా విజయాలు సాధిస్తున్నారు, రైట్? అండ్ ఈ విధంగా సో అవి మనం టాప్ మోస్ట్ ఇష్యూస్ మాత్రమే కాకుండా ఇలాంటి గణాంకాలను కూడా రాయాల్సి ఉంటుంది. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ భారతదేశంలో 23.3% నుంచి ఇటీవలి కాలంలో
37% మేర పెరిగింది. అంటే పనిచేసే మహిళలు, పని కోరుకుంటున్న మహిళల సంఖ్య క్రమంగా పెరగడం అనేది ఒక శుభ సూచకం అని చెప్పి రాస్తాం. సో ఇదే సమాచారాన్ని మనం విమర్శనాత్మకంగా పరిశీలించాలి. సో దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు, 77 సంవత్సరాలు పూర్తయింది. 78వ స్వాతంత్ర వేడుకలు చేర్చుకోబోతున్న ఈ తరుణంలో మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇంకా 50% కూడా చేరదు, 40% కూడా చేరకపోవడం గమనార్హం. డేటా అదే, హౌ యూ ఎక్స్ప్రెస్ ఇస్ డిఫరెంట్. సో ఈ విధమైన డేటాని మనం క్వశ్చన్కి అనుగుణంగా మార్చుకోగలగాలి, రైట్. సో ఈ విధంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ఇంకా ఈ రేట్స్ ఏమో మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్లో నేరుగా అడిగేందుకు అవకాశం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్, మరి 2019 నేషనల్ ఎలక్షన్స్ మార్క్డ్ ఏ హిస్టారిక్ మూమెంట్ విత్ ఉమెన్ ఓటర్ టర్న్అవుట్ 67.2%. సో 67 అంటే ఓట్లు వేసిన వాళ్ళల్లో 67.2% మహిళలు ఉన్నారు. సర్పాసింగ్ మెన్స్ ఫర్ ది ఫస్ట్ టైం, అంటే రైట్, భారతదేశ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఎక్కువ మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నది ఏ ఎన్నికలంటే 2019. 2024లోనూ అదేవిధంగా ఉంది. సో దీన్ని మనం ఏ విధంగా సమాచారం వినియోగించుకోవచ్చు అంటే, సో మొదటి లోక్సభలో కేవలం 8 మంది 9 మంది ఉన్నారు మహిళా ఎంపీలు. ఈ 18వ లోక్సభకు వచ్చేసరికి మనకు 74 మంది ఉన్నారు. సో అవి కోట్ చేయాలి. మహిళా ఎంపీల సంఖ్య పెరుగుతున్నది, మహిళా ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతున్నది. కాబట్టి రాజకీయాల్లో కూడా మహిళల ప్రభావం బాగా పెరుగుతుంది. పైగా 33% రిజర్వేషన్ కూడా రానున్న ఎన్నికల నుంచి అమలు చేయనున్న నేపథ్యంలో భారతదేశంలో మహిళా సాధికారత అనేది రాజకీయ వ్యవస్థల్లో మహిళా సాధికారత అన్నది మంచి పురోగమన దశలో ఉంది అని చెప్పి ఇంట్రొడక్షన్లో రాసుకోవచ్చు అన్నమాట, రైట్. సో ఆ విధంగా ఈ సమాచారాన్ని కూడా మీరు వినియోగించుకోండి. నెక్స్ట్, ద డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIA అంటాం కదా. సో వాళ్ళు హ్యాస్ రికగ్నైజ్డ్ ఏ టోటల్ 1,17,254 స్టార్టప్స్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఇన్ January 2016. సో సింపుల్గా చెప్తున్నాను, 2016లో మనకు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనే పథకాలు ఇంట్రడ్యూస్ చేశారు. సో భారత కేంద్ర ప్రభుత్వం. మరి అప్పుడు 1,17,254 స్టార్టప్ కంపెనీలు ఉన్నాయన్నమాట. సో 2016 అప్ టు 2023. సో 2016 నుంచి 2023 మధ్య మనకు దేశంలో వచ్చిన స్టార్టప్లు 1,17,254. ఇందులో 55,816, రైట్, సుమారుగా 47.6% మహిళలు నేతృత్వం వహిస్తూ ఉన్నారు. సో నేరుగా మనం వినియోగించుకోదగ్గది. నెంబర్స్ ఏమో మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో అడుగుతారు. అండ్ రిమైనింగ్ ఏదైతే ఉందో అంటే మీరు ఏ విధంగా వినియోగించుకోవచ్చు అంటే, దేశంలో వ్యాపార రంగంలో మహిళలు రాణిస్తూ ఉన్నారు. సో 2016లో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా పథకంలో 2023 నాటికి సుమారు ఈ స్టార్టప్ కంపెనీలకు నేతృత్వం వహిస్తున్న మహిళల నేతృత్వంలో ఉండే స్టార్టప్ల శాతం 47.6గా ఉండడం చెప్పుకోదగ్గ అంశము అని చెప్పి రాయవచ్చు అన్నమాట, రైట్. సో ఈ విధంగా మరి అన్ని మహిళా పురోగతి గురించి రాయాలనుకోండి, రాజకీయ వ్యవస్థల్లో రాణిస్తున్నారు, రైట్. అండ్ ఓటర్ల సంఖ్యాపరంగా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. స్టార్టప్లలో సుమారు 47%కి మెరుగయ్యారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు కూడా క్రమంగా వృద్ధి చెందుతూ ఉంది. సో అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారానికి అన్నదానికి ఇవన్నీ ఉదాహరణలు అని చెప్పి అన్నీ కూడా సమ్మప్ చేస్తూ కూడా రాయొచ్చు. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డేటాస్ చాలా మీరు లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా మీకు అమిగోస్ ఐఏఎస్ అందిస్తుంది. సో జస్ట్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్. సో ఇవి మనకు ఈ రీసెంట్గా ఇచ్చిన డేటాలో ఉన్న అంశాలు. సో మరి ఇతర అంశాలతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.